आंध्र प्रदेश हज कमेटी के मेंबरान और वहां के जिम्मेदारान का एक डेलीगेशन कर्नाटका स्टेट हज कमेटी के चेयरमैन जुल्फ़कार टीपू को मुलाकात करते हुए हज भवन में अपने मसाइल की बातचीत की। पिछली मरतबा आंध्र प्रदेश के आज़मीन जो कर्नाटक बेंगलुरु से जाने वाले हैं उन्हें दिक्कत पेश आई थी। इस वजह से डेलीगेशन ने इस ताल्लुक से तफसीली गुफ्तगू की। कर्नाटका स्टेट हज कमेटी के चेयरमैन जुल्फ़कार अली टीपू ने यकीन दिलाया कि इस मरतबा इनका ख्याल रखा जाएगा और किसी तरह की कोई कोताही नहीं बरती जाएगी। इस मौके पर समाजी कारकुन सैयद सुहेल पाशा, पठान खादर खान, हज कमेटी मेंबर सद्दाम हुसैन, अफसर पाशा, खाजी अहाज अहमद अब्दुल वगैरह मौजूद रहे और इन्होंने हज कमेटी के चेयरमैन जुल्फ़कार अली टीपू और हज कमेटी के मेंबर सैयद मुजाहिद MLC अब्दुल जब्बार की तहनीत पेश की। कर्नाटक हज चेयरमैन जुल्फ़िकार टिप्पू गारिनी अदे विधंगा कर्नाटक MLC जब्बार गारिनी अदे विधंगा कर्नाटक हज कमिटी मेंबर मुजाहिद गारिनी मर्यादपूर्वకంగా ఆంధ్రాకు సంబంధించినటువంటి ముస్లిం మైనారిటీ డెలిగేషన్ మరియు నూతనంగా ఎన్నికైనటువంటి హజ్ కమిటీ మెంబర్ ఖాదర్ బాషా గారు వచ్చి కలవడం జరిగింది। అందులో భాగంగా చర్చించడం ఏమనగా ఏదైతే హుజ్జాజ్ కిరామ్ ఆంధ్ర నుంచి అనంతపూర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నటువంటి హుజ్జాజ్ కిరామ్ హాజీలకు హజ్ పవిత్ర యాత్రకు వెళ్తున్నటువంటి హాజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళ సౌకర్యార్థం ఇక్కడ చూడాల్సినటువంటి బాధ్యతల గురించి మన ఖాదర్ బాషా గారు వాళ్ళతో చర్చించడం జరిగింది। అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దలు ఎవరైతే హజ్ కమిటీ చైర్మన్ ఉన్నారో వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది। ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ప్రతి ఒక్కటి మేము ముందు నుండి చూసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది। అదే విధంగా హాజీలకు సంబంధించినటువంటి లగేజ్ కూడా 2 రోజుల ముందే కలెక్ట్ చేసుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది। అదే విధంగా ఇక్కడ వచ్చి ఫ్లైట్ ఎక్కే వరకు వాళ్లకు ఇక్కడ హజ్ భవన్ లో ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా వాళ్ళకు అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, వేరే సౌకర్యాలు కానీ వాళ్ళకు దగ్గరుండి మా వాలంటీర్స్ కనుసంధానంలో జరుగుతుంది। అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కూడా మాకు ప్రతి ఒక్కటి మేము దగ్గరుండి చూసుకున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు।